Hello friends from Rajahmundry Cricket Tournament లో ఆ క్రికెట్ లవర్స్ కష్టాలు రేపు అందరూ రెస్ట్ తీసుకుంటూ మన చేతి వరకు ఉన్నారు. రాజులు వారు గ్రౌండ్ లోకి దిగారు. ఈ భోజనాలు ఎన్ని ముక్కలు అనుకుంటారు కాదు, బెండకాయలు కలిసి కట్టుకుని తింటాం. ఇంటి దగ్గర అయితే ఇక్కడైతే చూడండి ఎంత కమ్యూనిటీగా తింటున్నాను. ఏదో దీన్ని చూసి గడుపుని కానీ ఒరిజినల్ నెట్ మధ్యన రాజమండ్రి వాళ్ళు బ్యాటింగ్ లోకి దిగారు. చల్లగా ఉంది గ్రౌండ్ లో. మొత్తానికైతే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. కార్డిక్ లో కిట్ బ్యాట్లు వేస్తే ఇక నేనైతే సిద్ధమైపోయా. ఎక్కడికో తెలుసా, గోదావరి చూపులకి ఫుల్ గాలి కొట్టుకుని గోదావరి కూర్చోమన్నా. త్వరగా రా బాబు, గోదావరిలోకి మామూలుగా ఆడలేదు. 2 hours ఆడుతూనే నా చూడట్టు నాకు రోజులు మిమ్మల్ని చూస్తున్నారు. బాబు ఇంటి వెళ్ళి ఆడుతున్నారు. భీమవరం నుంచి వచ్చామండి మేము. ఆడి అలిసిపోయి అప్పుడు సిద్ధమయ్యాం బిర్యానీకి. రాజమండ్రి చట్టపట్లు వేసుకుని రూట్ తిరుగుతూ ఎక్కడ మంచి బిర్యానీ బాగుంది ఉంటుంది. సరైన బిర్యానీ బాగుంటే తీసుకెళ్ళాలని మనోడు మంచి మంటలతో వేడిగా చికెన్ బిర్యానీ అలా కడుతుంటే ఇద్దరికి 3 బిర్యానీ తీసుకుని మా బీహార్ స్టైల్లో గుంపాడేసాం. మామూలు కదా, ఒక ముక్క కూడా మెరుగుతుండే. ఇంత తిన్న తర్వాత జ్యూస్ తాగకపోతే మాట వచ్చేస్తుంది కదా. మంచి జ్యూస్ పాయింట్ తీసుకెళ్తారు అంటే ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ అది మొత్తం చిప్పి పుల్లు జీడిపప్పులు వేసుకొని కాజు మామూలు తింటలేదు. ఒక్కొక్కరు నాకు జీడిపప్పులు పడ్డాయి. తింటూ ఆనందపడుతూనే ఉన్నాం. అందరూ గ్యాంగ్ మేము అందరూ వచ్చి నైట్ అంతా జ్యూస్ తాగి ఫుల్ ఎంజాయ్ చేసాం. రాజమండ్రిలో రోజు మిల్క్ ఫేమస్, కానీ ఈ నైట్కి మాత్రం ఈ జ్యూసే ఫేమస్. నెక్స్ట్ సెమీస్ అండ్ ఫైనల్స్. ఇది త్రోప్యూషన్ పెట్టాడు. త్రోకి సెలెక్ట్ చేయడానికి చూడండి గ్రౌండ్ లో ఎంతమంది ఉన్నారు. మొత్తానికైతే గ్రౌండ్ అయితే కలకల్లా ఆడేస్తుంది. అది అతను నేను కాదు, మా అన్నయ్య. నేను అనుకుంటాను నా పొరుగులతోనే ఉన్నాడు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు గ్రౌండ్ కి మ్యాచ్ చూడడానికి. మొత్తానికైతే కాకినాడలో ఒక క్యాచ్ అవుట్ అప్పీల్ పెట్టారు. ఎంపైర్ల నిర్ణయం అవుట్. అది మన బ్యాట్స్మెన్ చాలా సేపు వరకు అది అవుట్ కాదని చాలా అప్పీల్ చేశాడు. మనోడు ఎవరో కాదు, మన ప్రశాంత్. అది కూడా నాకు తగలలేదని కొంచెం చాలా డిస్కషన్ చేశాడు చాలా సేపు. ఎంపైర్ నిర్ణయమే ఫైనల్ అయింది. కాకినాడ వరకు కూడా ఫీలింగ్ లోకి దిగారు. మామూలుగా దిగట్లేదు. రాక్ నెక్స్ట్ పేసర్స్ రెడీగా ఉన్నారు. ఈశ్వర్, బిట్టు, రాజేష్. వాళ్ళు ఎదురొస్తుంది రిషి అండ్ చిన్న రాయుడు. వాళ్ళు ఎదురొచ్చారు. బ్యాటింగ్ లో దిగిన తర్వాత చాలా ఆకచక్యంగా బాగా ఆడారు. తర్వాత మనోడికి ఒకటి ఇచ్చింది బాలు. చూడండి సెత్త పగిలిపోయింది. దానికి పట్టిన ఆనందం వీడి దాంట్లో చాలా ఎక్కువ కనబడుతుంది. ప్రతి మ్యాచ్ లోనే ఈ కష్టాలన్నీ కామన్, కానీ నాలాంటి వాడు వీడియో తీయడు కదా. అక్కడ ఉన్న అనుభూతి, అక్కడ ఉన్న షేక్ హ్యాండ్స్, మన వాళ్ళు మన ఆడుకున్నాళ్ళందరికీ ఆక్ చేసుకుని మ్యాచ్ ఓడిపోయినా నెగ్గినా సరదాగా అందరూ మన వాళ్ళనే ఆడతాం. అది మన రిలే క్రికెట్ టోర్నమెంట్. మొత్తానికైతే రన్నర్స్ నిర్ణయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలా.